హాయ్, క్వార్టర్స్ చూసేద్దామా? రండి నాతో పాటు వచ్చేసేయండి, క్వార్టర్స్ చూసేద్దాం. ఫస్ట్లో అక్క ఇంటి దగ్గర నుంచి ఆంధ్రా నుంచి ఇక్కడికి వెస్ట్ బెంగాల్ వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు క్వార్టర్స్ ఇంత బాగుంటాయని. మరి మీరు కూడా చూసేస్తారా? ఓకే, చూసేద్దాం రండి. ఫస్ట్ మేము ఉండేది థర్డ్ ఫ్లోర్లో ఉంటాము. బట్ ఇదంతా బయట అనమాట. గేటు 3 బ్లాక్లు ఉంటాయి. 3 బ్లాకులో నేను జస్ట్ 2 బ్లాక్స్ చూపిస్తున్నా. ఏంది అసలు అట్లా ఉరుకుతున్నాను అనుకుంటున్నారా? ఎండ చంపుతుంది. అందుకే అందులో ఎవరైనా చూస్తారేమో వీడియో తీస్తే. ఫస్ట్ కదా కొంచెం, ఇది నా 5th వీడియో అనుకుంటా. 5th వీడియో మీరేం చూస్తున్నారు? మరి ఎందుకో సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఏందో మళ్ళీ ఎందుకు చూస్తున్నారో ఏమో. నచ్చుతున్నాయో లేదో, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలో అలాంటి వీడియోస్ చేస్తా. ఎలాంటి వీడియోస్ చేయడానికైనా రెడీ నేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వెళ్ళిపోదామా మళ్ళీ పైన క్వార్టర్స్కి? నాతో పాటు వచ్చేస్తే మేము అక్కడ బట్టలు కనిపిస్తున్నాయి కదా, కింద నుంచి పైన 3rd ఫ్లోర్ మాది. అక్కడ పైన బట్టలు కనిపిస్తున్నాయి కదా, ఆ పైన ఈ సెకండ్ కాక పైన ఇంకా అక్కడ మా క్వార్టర్ ఉంటుంది. పైకి ఎక్కాలి కదా, కొంచెం పైకి ఎక్కి దిగి కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ పర్లేదు, ఎక్కాల. అట్లనే అందుకోసమే ఎక్కువ శాతం కిందికి దిగము. కానీ తప్పని పరిస్థితుల్లో పాపని బాబుని స్కూల్కి వదిలేటప్పుడు వాళ్ళని వదలడము, రిసీవ్ చేసుకోవడం, ఆ టైంలో మాత్రమే కిందికి దిగుతాను. నార్మల్గా అయితే మేము కిందికి దిగను. ఏదైనా అట్లా బట్టలు అంటే అట్లా బయట బాల్కనీలో కానీ కిచెన్లో అంటున్నా, బాల్కనీలో కానీ మొత్తానికి పైన కానీ ఆరేసుకుంటా. ఇక కిందికి అంటే కొంచెం కష్టం ఉంటుంది. మేము ఉండేది వెస్ట్ బెంగాల్లో కాబట్టి క్వార్టర్స్ ఇలా ఉన్నాయి. అండమాన్లో అయితే జస్ట్ 2 ఫ్లోర్స్ ఉండేవి, 1, 2 అంతే. అంతకుమించి పెద్దగా ఉండేవి. ఇటు సైడు 2 క్వార్టర్స్ ఉంటాయి, ఇటు సైడ్ 2 క్వార్టర్స్ ఉంటాయి. ఎదురెదురు అనమాట. ఇది పైన ఫ్లోరు. మేము ఇంకా అప్పుడు 2 చూపించా కదా, అవి మాకేది ఆపోజిట్ అనమాట. ఇది ప్లాంట్ ఉండేది మాది, అటు సైడు వేరే వాళ్ళది. ఎలా ఉంది? మొక్కలు బాగానే వేసానా? నాకైతే మొక్కల్లో మనీ ప్లాంట్ బాగా నచ్చింది. వచ్చిన ఒక 1 మంత్కి వేసాను. వామ్మో, విపరీతంగా భలే గ్రో అయింది మనీ ప్లాంట్. ఎక్కడి నుంచో వచ్చి పైకి వచ్చి చూసా అంటే మనీ ప్లాంట్ని చూసే ఆనందం వేస్తుంది నాకు. అంత గ్రీనీగా హాయిగా ఉంటుంది ఆ మొక్కను చూస్తే. అందుకే మొక్కలు చూపించు అని చెప్తున్నా మా పాపకి. మా బాబాకి కొంచెం వీడియో తీయడానికి చిన్నగా ఉంది కదా, వీడియో తీయడానికి కష్టం ఉంది. ఇక్కడ షూస్. ఇప్పుడు రండి, లోపలికి రండి. ఏదో అలా ఉంది, చూసేయండి. ఇది నేను ఫస్ట్ బయట నిలవనేది హాల్. ఇది హాల్లో ఇలా వాటర్ క్యాను, పైన ఒక క్యాన్ ఎందుకు పెట్టినారు అనుకునొచ్చు. మా బాబు అసలు దాన్ని ఇంతకుముందే ఒకటి పగలగొట్టినాడు, అందుకే దాన్ని పైన పెట్టాము. ఒకటి సిలిండర్ పైన క్యాన్ పైన ఇంకో క్యాన్. ఇక్కడ దేవుడి రూము. కింద 2-3 సెల్ఫ్లు ఏమో ఉన్నాయి, అక్కడ గ్రోసరీస్ పెట్టుకున్నాము. కింద ఫ్లోర్ అనమాట. పిల్లలకి బోర్డు, చార్ట్స్, ఇలా పాప బాబు ఇద్దరు స్కూల్ పోతారు కదా, వాళ్ళ కోసం అలా అరేంజ్ చేసాము. ఇది హాల్లో ఒక మంచం ఉంది, చైర్ ఉంది. ఇంకా మేము హాల్లోనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం. ఎందుకంటే కిచెన్లో పెద్దగా స్పేస్ ఏం లేదు. కిచెన్ పెద్దగా అలా అని పెద్దగా ఏం లేదు. మేము ఇంకా కిచెన్ని కొంచెం చేసుకోవాలి, రీమోల్డింగ్ లాంటిది. జస్ట్ అలా మాకు నచ్చినట్టు కొంచెం అరేంజ్ చేసుకోవాలి. ఇంకొంచెం టైం పడుతుంది. అరేంజ్ చేసిన తర్వాత మీకు కిచెన్లో కొన్ని షార్ట్స్ కానీ వీడియోస్ కానీ పెడతాను. ఇప్పటికైతే ఇలా ఉంది. ఇంకా తర్వాత చేంజ్ చేస్తా. కిచెన్ ఇలా ఉండదు, మార్చేస్తాను నేను కొన్ని. ఇక్కడ కిచెన్ నుంచి బాల్కనీ వ్యూ అనమాట. బాల్కనీలో నుంచి వ్యూ అలా ఉంది. బయట సివిలియన్స్ ఉన్నారు. ఇక్కడ బెడ్రూమ్. హాల్లో కిచెన్ నుంచి ఇక్కడ టాయిలెట్, బాత్రూమ్ 2 ఉన్నాయి. ఇక్కడ హాలు. పిల్లలు 2 టీవీ చూస్తున్నారు బెడ్ మీద ఎక్కి. అంతే, ఇంకేం పెద్దగా లేదు. ఒక హాలు, కిచెను, బెడ్రూము. ఇంకా బెడ్రూమ్ నుంచి డోర్ ఓపెన్ చేస్తే బాల్కనీ ఉంటుంది. బాల్కనీలో నుంచి బయటకు అలా చూస్తే సివిలియన్స్ ఉంటారు. క్వార్టర్స్ ఏమి ఉండవు కానీ సివిలియన్స్ ఉంటారు. ఇక్కడ ఏసీ మేము తీసుకున్నాం, అది వాళ్ళేమి ఇవ్వలేదు. మేము కొనుక్కున్నాం ఏసీని. ఎండలు బాగా ఫుల్ ఉన్నాయన్నమాట, అందుకోసం అలా ఏసీ కొన్నాము. ఇక్కడ బాల్కనీలో కొన్ని చెట్లు పెట్టుకున్నా.
కొన్ని అంటే నాకు నచ్చినవి మంత్లీ ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి. గోంగూర ఇంటి దగ్గర నుంచి విత్తనాలు తెచ్చుకున్నా, ఇక్కడ వేసుకున్నాం, భలే వచ్చింది అసలు. పుష్షిగా ఒకసారి చేసుకున్నాం గోంగూర పప్పు, గోంగూర చికెన్, అలా కొన్ని చేసుకున్నాను. మళ్ళీ ఎంత బాగా పెరిగింది అసలు గోంగూర. అదే పనిగా గోంగూర కోసమే నేను విత్తనాలు తెచ్చి వేసుకున్నా. ఇక్కడ బాల్కనీలో అనమాట, నీళ్ళు 2 times వస్తాయి, అందుకోసం డ్రమ్ము పెట్టుకున్నాం మేము. మాకు నీళ్ళు ఏమైనా తక్కువ వస్తే ఉంటుంది అన్నట్టు పెట్టుకున్నాం. ఇంకా ఇప్పటివరకు అయితే తక్కువ రాలేదు, చూడాలి మళ్ళీ తర్వాత. ఇంతే అండి, చిన్నగా హోమ్ టూర్ చేసాము. ఏదో అలా బయట నుంచి లోపల వరకు అలా చేసాం. నచ్చిందా? డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.